ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి నల్లగట్ల స్వామిదాస్ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విధానాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చివరి అంకానికి చేరిందన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా 70,000 సంతకాలు చేశారని అన్నారు. పేద ప్రజలకు వైద్య విద్యను దూరం చేసి పెట్టుబడిదారులకు పెద్దపీట వేస్తోందని అన్నారు. సేకరించిన పత్రాలను పార్టీ శ్రేణుల సమక్షంలో విజయవాడ జిల్లా పార్టీ కార్యాలయానికి తీసుకెళ్లనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను వ్యతిరేకిస్తూ మేము దాదాపు తిరువూరు నియోజకవర్గంలో 75,000 వరకు సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది. అంటే మామూలుగా మేము అనుకున్న టార్గెట్ల కంటే ఎక్కువగానే వచ్చి మొత్తం కూడా కలెక్షన్ చేస్తాము. కొంచెం ఇవన్నీ కూడా రేపు 11 గంటలకి విజయవాడకి జిల్లా పార్టీ ఆఫీస్కి తీసుకెళ్లేటట్టు కార్యక్రమం 10వ తారీఖున 11 గంటలకి కార్యక్రమం స్టార్ట్ అవుతుంది ఇక్కడ. అదేవిధంగా ఈ నెల 15వ తారీఖున విజయవాడలో 9 గంటలకి భారీ ఎత్తున ఎన్టీఆర్ జిల్లా మొత్తం వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, మానవతావాదులు, అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని గౌరవించేటటువంటి వ్యక్తులు ఏదైతే ఈ ప్రజా వ్యతిరేక విధానం ఉందో పీపీపీ కింద వైద్య కళాశాలల్ని వాళ్ళకి దోచిపెట్టే విధంగా చేస్తున్నటువంటి ప్రభుత్వ వ్యతిరేక చర్యలు నిరసించే వాళ్ళందరూ కూడా పాల్గొనాలని, పార్టీ రహితంగా పేదలకి మేలు జరగాలనే ఉద్దేశంతో ఈ వైద్యం జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తలపెట్టాం. దీన్ని భారీ ఎత్తున 15వ తారీఖున సెంట్రల్ ఆఫీస్కు విజయవాడ నుంచి సాగనంపే కార్యక్రమంలో పెద్ద ర్యాలీ మొగల్రాజపురం, అదే మామూలుగా మన చుట్టుకుంట నుంచి మొగల్రాజపురం సెంటర్ వరకు పైన అంటే మామూలుగా సాగనంపేటటువంటి కార్యక్రమం ఆ రూట్లో వెళ్ళటం జరుగుతూ ఉంది. దీన్ని అందరూ కూడా విజయవంతం చేయాలి ఎన్టీఆర్ జిల్లాలో అని చెప్పి 15వ తారీఖున 9 గంటలకల్లా మీరు చుట్టుకొండ సెంటర్కు వివిధ వాహనాల్లో వస్తే అక్కడ పార్కింగ్ ప్లేసులు పోలీసులు అరేంజ్ చేస్తారు. ఆ పార్కింగ్ ప్లేసుల్లో మనం వాహనాలు పెట్టుకొని మొత్తం కూడా ర్యాలీగా మనం బయలుదేరి వెళ్ళాలని చెప్పి మన తిరువూరు నియోజకవర్గ ప్రజల్ని కోరుతా ఉన్నారు. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ శ్రేణుల్ని, నాయకుల్ని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకత్వం వరకు కూడా అప్పీల్ చేస్తా ఉన్నాం. తప్పనిసరిగా మీరందరూ కూడా పాల్గొనాలి. ఇది ప్రజలకు సంబంధించినటువంటి ఒక పాలసీ, ఒక విధానం. వైఎస్ఆర్ పార్టీ విధానం ప్రభుత్వ ఆధీనంలోనే వైద్యం, విద్య, ఈ యొక్క పెట్టుబడిదారులకు కొమ్ము కాసే విధానం ఒకటి, పేదలకి వైద్యం, విద్య అందకుండా చేసేది ఒకటి. ఇంగ్లీష్ మీడియం ఏం చేసిందండి? ఏం పాపం చేసుకున్నారు ఈ పేద ప్రజలు? మీ మనవరాళ్ళు మీరంతా మీ ముఖ్యమంత్రి గారి మనవడు, ఈ వైద్య శాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారి కుమారుడు ఎక్కడ చదువుతున్నాడండి? ఎక్కడ చదువుతున్నాడు? దేవం ఇంగ్లీష్ మీడియంలో ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నారు. మీ మనవాళ్ళు అందరూ కూడా, మీ మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళు, మీ లీడర్స్ మొత్తం కూడా మీ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివించాలి. అదే పేద ప్రజల పిల్లలకి జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే దాన్ని ధ్వంసం చేశారు. అందుకనే ఈ ప్రజా వ్యతిరేక వెల్లువ వచ్చింది. దీనిలో అందరూ భాగస్వాములు కండి. వీళ్ళు మన ఆస్తుల్ని ధర్మం చేయడానికి కాదు, వీళ్ళకి ప్రభుత్వ అధికారం ఇచ్చింది. ప్రజలకు సంబంధించినటువంటి ప్రభుత్వ ఆస్తుల్ని, ఆ ప్రభుత్వ ఆస్తుల్ని మీకు పవర్ అప్పచెప్పామని మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి బదలాయింపు చేస్తారా? దుర్మార్గమైనటువంటి చర్య ఇది. అందుకనే 17వ తారీఖున మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ పార్టీ